హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైసూర్లో ఫేమస్ అయిన శాండ్ మ్యూజియం, అలాగే చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్, అలాగే నంజుండేశ్వర టెంపుల్ గురించి నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఈ వీడియోలో మేము డే 2లో మైసూర్లో ఇంకేమేం ప్లేసెస్ కవర్ చేశామో చూపిస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే రెడీ అయిపోయాము. ఎందుకంటే ఆటో అతను చెప్పాడు ఈరోజు సండే చాలా రష్గా ఉంటుంది మనం వెళ్ళకపోయే ప్లేస్ అని చెప్పేసి, అందుకని ఎర్లీ మార్నింగే లేచి మేమైతే రెడీ అయిపోయాము. మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్గా ఉన్నారు. ఇంకా ఈరోజు ఎక్కడికి వెళ్తామా అని చెప్పేసి మేమైతే రెడీ అయిపోయి అయితే బయలుదేరిపోతున్నాము. మేము రెడీ అయ్యేసరికి అరౌండ్ 8 అలా అయ్యింది. ఇంకా మార్నింగే కాబట్టి ట్రాఫిక్ అయితే ఎక్కువైతే ఏం లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ లొకేషన్కే వస్తున్నాము. ఈ లొకేషన్కి వస్తున్నామా లేదా అంటే ఇలాంటి లొకేషన్లే చాలా ఉన్నాయో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ అయితే మేము దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇంకా 9 కల్లా మేము చేరుకోవాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అదే ఇది. అది ఏంటంటే మైసూర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మైసూర్ ప్యాలెసే కదా, అక్కడికే అన్నమాట మేము వెళ్ళింది. ఈ ప్యాలెస్ కి సండే అండ్ సాటర్డే ఎక్కువ జనాలు అయితే వస్తారంట. మేము ఇంకా అనుకోకుండా సండేనే వెళ్ళాల్సి వచ్చింది. మేము వెళ్ళేసరికి చూడండి జనాలు అయితే ఎంత మంది వచ్చి ఉన్నారో. మనం ఎంటర్ అయ్యే గేట్ దగ్గరికి వెళ్ళగానే అలా మీరు ఇప్పుడు విన్నారు కదా మ్యూజిక్, అలాంటి మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఆ మ్యూజిక్ అయితే. ఇంకా టికెట్ తీసుకోవడానికి అయితే జాన్ అయితే క్యూ లైన్ లో వెళ్ళి నిల్చున్నాడు. మేమైతే పక్కకు నిల్చొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ప్రైస్ డీటెయిల్స్ చూడండి ఇలా ఉన్నాయి. మేము ప్యాలెస్ రీచ్ అవ్వడానికి 9 అయితే అయ్యింది. చూడండి అప్పటికి ఎంత జనాలు అయితే వచ్చారో. సాటర్డే సండే అలాగే ఇంకేమైనా హాలిడేస్ టైంలో అయితే ఇక్కడ చాలా రష్ ఉంటుందంట. మనం లోపలికి ఎంటర్ అవుతూనే మనకి లెఫ్ట్ సైడ్ లో మన లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఒక రూమ్ ఉంటుంది. కావాలనుకుంటే మన లగేజ్ అక్కడ పెట్టుకొని మళ్ళీ ప్యాలెస్ అంతా తిరిగి వచ్చే టైంలో తీసుకోవచ్చు అన్నమాట. మనం కావాలంటే డైరెక్ట్ గా ప్యాలెస్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. కాకపోతే మేము ఒకసారి ప్యాలెస్ చుట్టూ తిరగాలని చెప్పేసి అయితే బ్యాటరీ కార్ అయితే ఎక్కాము. ఇక్కడ బ్యాటరీ కార్ వచ్చేసి ఒకరికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మా పిల్లలకైతే ఏం తీసుకోలేదు. ఈ ప్యాలెస్ కి 4 మూలలో కూడా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. మేము టెంపుల్స్ లోపలికి అయితే వెళ్ళలేదు, కానీ ప్యాలెస్ చుట్టూ తిరగాలని చెప్పేసి బ్యాటరీ కార్ అయితే ఎక్కాము. లైఫ్ లో ఒక్కసారైనా మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది అసలుకి. బ్యాటరీ కార్ ఎక్కాక కొంచెం ముందుకు తీసుకెళ్లే తర్వాత అంటే ప్యాలెస్ కి ఎదురుగా ఇక్కడైతే మనల్ని కాసేపు ఆపుతారు. ఎందుకంటే మీకు ఏమైనా ఫొటోస్ అండ్ వీడియోస్ కావాలంటే తీసుకోండి అని చెప్పేసి అయితే ఒక 5 మినిట్స్ అయితే టైం ఇచ్చాడు. మనకి కావాలంటే అక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఫోటో సైజుని బట్టి వాళ్ళైతే డబ్బులు అయితే చెప్తారు. 100 రూపీస్ 50 రూపీస్ కూడా ఉన్నాయి అక్కడ. మళ్ళీ మనం ప్యాలెస్ చుట్టూ తిరిగి లోపలికి కూడా వెళ్ళి బయటికి వెళ్లే టైంలో అయితే మనకు ఆ ఫొటోస్ అయితే ఇస్తారు. ఆ ఫొటోస్ తీసుకునే టైంలోనే మనం డబ్బులు పే చేయొచ్చు అన్నమాట. ప్యాలెస్ చుట్టూ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అసలుకి. నాకైతే ప్యాలెస్ చాలా నచ్చింది. ఇది వచ్చేసి ప్యాలెస్ కి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి క్యామెల్స్ కూడా కనిపిస్తాయి. నేను చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి, ఇక్కడనే ఒకటి వెనకాల నిల్చొని ఉంది, ఇంకొకటి ఇక్కడ పడుకొని ఉంది కదా, ఇవే అన్నమాట క్యామెల్స్. ఈ బ్యాటరీ కారు మనల్ని ఎక్కడైతే ఎక్కించుకుందో మళ్ళీ అక్కడికి వచ్చే మనల్ని అయితే దింపేస్తుంది. మనం అక్కడ నుంచి ప్యాలెస్ లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు అనమాట. చూపిస్తాను చూడండి. ఈ ప్యాలెస్ కి 4 మూలల టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఇంకోటి ఈ టెంపుల్ అన్నమాట. ఓపిక ఉంటే మనం నడుచుకుంటూ కూడా ఈ ప్యాలెస్ చుట్టూ తిరిగి రావచ్చు. కాకపోతే మా పిల్లలు నడుస్తారో లేరో అని చెప్పేసి, అలాగే ఇంకా టైం కూడా సేవ్ అవ్వడం కోసం అయితే మేము బ్యాటరీ కార్ అయితే ఎక్కాము. ఇది ఇంకో ఎంట్రన్స్ అనమాట. కాకపోతే ఇక్కడ నుంచి అయితే విజిటర్స్ని అలో చేయట్లేదు. ఇవి వచ్చేసి వాష్రూమ్స్ అన్నమాట. ప్యాలెస్ ను మాత్రం చాలా నీట్ గానే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా చెత్త అయితే కనిపించలేదు. ఇక్కడ చూడండి చెట్లు అయితే చాలా హైట్ లో ఉన్నవి. చెట్ల కింద అయితే చాలా కూల్ గా కూడా ఉంది. వీడియోలో హైట్ తక్కువ కనిపిస్తుందేమో కానీ చాలా అంటే చాలా హైట్ గా అనిపించింది ఈ చెట్లు అయితే. ఇదొచ్చేసి ఇంకో ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి కూడా విజిటర్స్ ని అలౌ చేస్తున్నారు. ఓన్లీ 2 వేస్ ద్వారా మాత్రమే విజిటర్స్ ని అలౌ చేస్తున్నారు. ఇక్కడ ప్యాలెస్ లోపలికి మొబైల్ గిట్ట తీసుకెళ్లొద్దు అని చెప్పేసి అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. మనం హ్యాపీగా ఫోన్ అయితే మనతో పాటే తీసుకెళ్లొచ్చు. కానీ ఇక్కడ ప్యాలెస్ లోపలికి మాత్రం మనం చెప్పులతో అయితే వెళ్ళకూడదు. ఇవి చెప్పులు
పెట్టుకునే ప్లేస్ అన్నమాట. మనకైతే ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్లో మన దగ్గర ఎంతమంది చెప్పులు ఉంటే అన్ని చెప్పులు వేసేసి వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని ప్యాలెస్ అంతా తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ టోకెన్ ఇస్తే మన చెప్పులు మనకైతే ఇస్తారు. లోపలికి వెళ్ళే దారిలో ఇలాంటి షాప్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఫ్లోర్ అయితే చాలా స్మూత్గా ఉంది. అసలుకి ఈ ఫ్లోర్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక కలర్ లాగా ఉంది. నాకైతే ఫ్లోర్ అయితే చాలా నచ్చింది. అసలుకి మనం నడుస్తుంటే మాత్రం ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. చాలా స్మూత్గా ఉంది ఆ ఫ్లోర్. అసలుకి మైసూర్ నగరంలో ఈ ప్లేస్ అయితే మధ్యలో ఉంటుంది. ఈ ప్యాలెస్ ని అంబావిలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారంట. ఈ ప్యాలెస్ కు దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉందంట. మొదట దీన్ని చెక్కతో నిర్మించారంట, కానీ ఫైర్ యాక్సిడెంట్ లో అది దెబ్బతినడంతో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ భవనాన్ని అయితే 1912లో అయితే నిర్మించారంట. ఈ ప్యాలెస్ లోపలికి అడుగు పెడితే మరో ప్రపంచానికి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అప్పటి కాలంలోని రాజులు సభలు నిర్వహించిన ప్రదేశం, రంగురంగుల గాజులతో చేసిన పైకప్పులు, అందమైన స్తంభాలు, గోడలపై ఉన్న పెయింటింగ్స్, అద్భుతమైన చెక్క పనితీరు, ప్రతి ఒక్కటి ఎంతో స్పెషల్ గా అయితే ఉంటుంది. ప్యాలెస్ లో బంగారు సింహాసనము ఉంటుందంట, కానీ అది ప్రతిరోజు కనిపించదంట. ముఖ్యంగా దసరా పండుగ ఇంకా ఏమన్నా స్పెషల్ అకేషన్స్ ఉంటే మాత్రమే ఆ సింహాసనాన్ని జనాలు చూడడం కోసం అయితే బయట తీసుకొచ్చి పెడతారంట. ఈ ప్యాలెస్ బయట అంతా దాదాపు 1,00,000 బల్బులతో అయితే ఫిట్టింగ్ చేసి ఉంది. ఆ బల్బులన్నిటిని ఈవినింగ్ టైంలలో అలాగే ఫెస్టివల్స్ టైంలలో అయితే ఆన్ చేస్తారంట. ఆ టైంలో చూస్తే మాత్రం ఈ ప్యాలెస్ చాలా బాగా కనిపిస్తుందని చెప్తున్నారు. కాకపోతే మేమైతే ఈవినింగ్ టైంలో అయితే ఈ ప్యాలెస్ని అయితే చూడలేదు. మేము అది మిస్ అయిపోయాము. మీరు కానీ ఎప్పుడైనా మైసూర్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్యాలెస్ని ఒకసారి నైట్ టైంలో కూడా చూడడానికైతే ట్రై చేయండి. అలాగే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే చూస్తున్నారుగా జనాలు ఎంత ఉన్నారో. అదే జనాలు తక్కువ ఉంటే మాత్రం ఈ ప్యాలెస్ని బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నది ప్యాలెస్కి సెంటర్ అన్నమాట. ఇది ఎటువైపు నుంచి చూసినా కానీ మనకు ఒకేలాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ ప్యాలెస్ అయితే చాలా బాగుంది. నాకైతే ఈ డోర్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు ఎంత బాగా డిజైన్ చేశారో కదా అప్పట్లో కూడా. ప్యాలెస్లో ఎక్కడ చూసినా కూడా పెయింటింగ్స్ అయితే కనిపిస్తాయి మీకు. ఆ పెయింటింగ్స్ అన్నీ అప్పటి కాలం నాటి రాజులు, వాళ్ళ వైఫ్స్, వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా హ్యాండ్తో వేసినవే. ఎంత మంచిగా అనిపించినాయో పెయింటింగ్స్ అయితే. ఇవేమో అప్పటి కాలం నాటి జ్యువెలరీ దాచిపెట్టుకోవడానికి ఉంటాయి కదా, అవి అనమాట, జ్యువెలరీ బాక్స్ లాంటివి. చూడండి, అసలు డోర్లు కూడా చాలా హైట్లో ఉన్నవి. ఇది మేము ఇంకో సైడ్కి వచ్చాము, చెప్పాను కదా. ఆ సెంటర్ అనేది ఎటువైపు నుంచి చూసినా కానీ ఒకేలాగా కనిపిస్తుంది. పిల్లర్లు చూస్తున్నారుగా ఎంత హైట్లో ఉన్నావో, అసలు చాలా హైట్గా ఉన్నాయి. నాకైతే ఈ ప్యాలెస్ చాలా నచ్చింది. లోపలికి అయితే అలో చేయట్లేదు. ఇదేమో ఏసీ లిఫ్ట్ అంట. అసలు చూస్తున్నారు కదా, అసలు ఈ గుమ్మాలన్నిటినీ చెక్కతోటి ఎంత బాగా చేశారో. సీలింగ్ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా ఏదో ఒక ఆర్ట్ అయితే కనిపిస్తూనే ఉంటుంది. అవి కూడా చాలా ఏమంటారు, చాలా కష్టంగా అనిపిస్తాయి వాటిని చూస్తుంటేనే. కానీ వేయడానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందో కదా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళి రండి. అది కూడా వీలైతే దసరా టైంలో వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఆ టైంలో ఇంకా బాగా ఉంటుందంట. ఎలిఫెంట్స్తో కూడా చాలా డెకరేట్ చేస్తారంట. మీరైతే ప్లాన్ చేసుకుంటే ఆ టైంలో వెళ్ళడానికైతే ప్లాన్ చేసుకోండి. ఇంకా ప్యాలెస్ లోపల అంతా చూసైతే మేమైతే బయటికి వచ్చేసాము. ఇదే బయట చూడండి, బయట కూడా ఎంత బాగుందో. చాలా హైట్లో ఉంది. అసలు అది నైట్ టైంలో చూస్తే వెలిగే బల్బులు ఇవే. చూడండి అసలు దగ్గరగా ఎలా పెట్టి ఉన్నారో. చాలా బల్బులు ఉంటాయి. దాదాపు ఒక 1 lakh వరకు అయితే బల్బ్స్ ఉంటాయంట. మైసూర్ ప్యాలెస్ చూసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు మీరైతే వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.